శ్రీమాత్రే నమః. చాలామందికి పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో ఉండే కొన్ని సందేహాల్లో ముఖ్యమైనది పార్వతీ కళ్యాణంలో అందరూ మొదటగా గణపతిని పూజిస్తారు గదా! మరి శివ కళ్యాణానికి ముందే గణపతి ఉన్నాడా? అనే సందేహం చాలామందికుంది. నాస్తికులు చాలామంది దీని గురించి వాదిస్తూ పార్వతీ పరమేశ్వర కళ్యాణానికంటే ముందే గణపతి ఉన్నాడు అంటే వాళ్ళ వివాహానికి ముందే గణపతిని ఇద్దరు కలిసి కన్నారా? లేకపోతే ఇద్దరు తయారు చేశారా? ఈ మాటలన్నీ మాట్లాడతారు. అసలు గణపతి అంటే ఏంటి? గణపతి తత్వం ఏంటి? గణపతి ఎప్పుడు ఆవిర్భవించాడు? ఆయన మళ్ళీ గణపతిగా రావటం, వీటన్నిటి గురించి పురాణాల్లో, వేదాలలో కూడా చాలా విశేషమైనటువంటి వర్ణన ఉంది. అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అసలు గణపతి గురించి వేద ప్రకారంగా చూస్తే సృష్టి ఆది నుంచే గణపతి ఉన్నట్లుగా వేదంలో ఉంది. అందుకే మనకి గణపతి అథర్వ శీర్షం అనే దాంట్లో ఆవిర్భూతంచ సృష్టి ఆదౌ ప్రకృతే పురుషాత్ పరం అని ఉంది. అంటే సృష్టి ఆది నందు ఆవిర్భవించిన వాడు ప్రకృతికి కూడా ప్రకృతి కంటే కూడా ఎంతో అతీతమైనటువంటి వాడు, ప్రకృతిని నడిపించేటువంటి శక్తి కంటే కూడా ఎంతో అతీతమైన వాడు అని వేదంలో వర్ణించారు. అసలు ఆ గణపతి తత్వం ఏంటి? గణపతి ఎలా ఆవిర్భవించాడు అంటే, మొట్టమొదటగా విశ్వమంతా కూడా సృష్టి ప్రారంభ సమయంలో ఒక పద్మం దాని నుంచి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆ పద్మం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మూలమైనటువంటి విరాట్ పురుషుడు అంటే ఆ యొక్క పరమాత్మ నుంచి వచ్చింది. ఆ పద్మం ద్వారా ఆ యొక్క బ్రహ్మదేవుడు ఉద్భవించి ఆయన ఎప్పుడైతే చతుర్ముఖములతో పంచముఖములతో ఉండేవాడు మొట్టమొదటిగా బ్రహ్మ, అలానే ఆయన జన్మించిన తర్వాత ఆయన యొక్క నేత్రాలను తెరవగానే చుట్టూ ఉన్నటువంటి సృష్టి అంతా కూడా గాఢమైనటువంటి అంధకారంలో ఆయనకు కనిపించగానే బ్రహ్మదేవుడు అప్పుడే పుట్టినటువంటి వ్యక్తిలాగా ఆయన పద్మాసనంలో కూర్చున్నప్పటికీ కూడా పుట్టినటువంటి పిల్లవాడికి ఏ విధంగా అయితే ఎలాంటి జ్ఞానము ఉండదో అలానే బ్రహ్మదేవుడు చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క అంధకారాన్ని చూసి భయంతో కూడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వెంటనే ఆయన కొద్దిగా నెమ్మదించి ఆయన నోటితో ఓం అనేటువంటి ప్రణవాన్ని పలికాడు. ఎప్పుడైతే అందుకే అది మొట్టమొదటగా బ్రహ్మ నుంచి వచ్చినటువంటిది సృష్టిలో మొదటి శబ్దంగా ఆ యొక్క ప్రణవాన్ని చెప్తారు. ఆ ప్రణవమే ఆయన వాక్కు ద్వారా బయటికి వచ్చి ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ఆ రూపమే గణపతిగా అంటే తొండము అలానే 2 నేత్రాలు ఇవన్నీ కలిగినటువంటి స్వరూపంగా మారి ఆయనకి దర్శనమిచ్చింది. ఎప్పుడైతే ఆ యొక్క స్వరూపం ఆ బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చిందో వెంటనే చుట్టూ ఉన్నటువంటి సృష్టి అంతా కూడా కాంతితో ప్రకాశించి ఆ గణపతి యొక్క స్వరూపానికి వెనకాల విశేషమైనటువంటి విరాట్ స్వరూపం ఆయనకి ప్రదర్శించడం జరిగింది. వెంటనే ఈ యొక్క గణపతి స్వరూపం వెళ్ళి ఆ యొక్క విరాట్ పురుషుడికి ఉన్నటువంటి అనంతమైనటువంటి ముఖములలో ఒక ముఖముగా మారింది. దీనిలో మనం గమనిస్తే మహావిష్ణువు యొక్క విశ్వరూపంలో గణపతి యొక్క ముఖం కూడా ఉండడానికి కారణం అదే. ఇంకా ఇదే గణపతి అథర్వ శీర్షం ఇలా ఉంటే వేదంలో యొక్క విరాట్ పురుషుడి వర్ణన చేస్తూ పురుష సూక్తం అనే దాంట్లో సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదం చెప్తారు. కాబట్టి పరమాత్మ ఒకటే. ఆ యొక్క పరమాత్మ అయినటువంటి వాడు అనేకమైనటువంటి రూపాలు అనేకమైనటువంటి కారణాలతో ఆయనే మొట్టమొదటిగా అలా పుట్టారు. ఆ పుట్టినటువంటి స్వరూపాల్లోనే నరసింహస్వామి కావచ్చు, వరాహమూర్తి కావచ్చు, ఇలా అనేకమైనటువంటి స్వరూపాలు కాలానుగుణంగా అవసరానికి ఎప్పటికప్పుడు బయటికి వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా సృష్టి ముందు నుంచే ఉన్నటువంటివి. సృష్టితో పరమాత్మ ఎప్పుడైతే ఉన్నాడో అప్పటి నుంచే ఈ యొక్క రూపం అంతా కూడా ఉంది. అందుకే పరమాత్మకు అనేకమైనటువంటి రూపాలు సహస్ర రూపాలు అంటారు. ఆ విధమైనటువంటి స్వరూపాల్లో సృష్టి ఆదినందు వచ్చిన రూపంలో గణపతి కూడా ఒకటి. అందుకే సృష్టి ఆది నుంచి శైవులు లేదా వైష్ణవులు, శాక్తేయులు, సౌరులు ఎలా ఉంటారో గాణాపత్యులు అనేటువంటి వారు కూడా ఉన్నారు. ఆ గాణాపత్యులు విశేషించి గణపతిని మాత్రమే ఆరాధిస్తారు. వారికి ఈ విధంగా వేదంలో చెప్పినటువంటి సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి గణపతి చాలా విశేషంగా ఆరాధిస్తారు. అయితే ఇప్పుడు ఎలా అయితే సృష్టి ఆదినంత గణపతి వచ్చాడో ఆయనకి శబ్దరూపం ద్వారా గోచరించినటువంటి వాడు బ్రహ్మదేవుడికి ఆయన అప్పుడు ఆయన్ని స్తుతించాడు. కాబట్టి మనం అందుకే గణపతికి చేసేటువంటి శ్లోకాల్లో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటాం. దాంట్లో ఎక్కడా కూడా గణపతి యొక్క నామాన్ని మనం చెప్పం. అయితే ఈ శ్లోకం గణపతిదే అని ఎలా చెప్తామంటే శుక్లాంబరములు అంటే తెల్లటి వస్త్రాన్ని ధరించినవాడు, అలానే విశ్వం అంటే వ్యాపించినటువంటి విష్ణు అంటే అర్థం విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం అంటే చంద్రుడి యొక్క వర్ణాన్ని కలిగినటువంటి వాడు, 4 భుజములు కలిగినటువంటి వాడు, ప్రసన్నవదనం చాలా ప్రశాంతమైనటువంటి స్వరూపంతో ఉండేవాడు. ఇలా మనం ఆ యొక్క శ్లోకాన్ని చెప్పినప్పటికీ కూడా దాంట్లో ఎక్కడా మనకి గణపతి పేరు రాదు. కానీ ఆ యొక్క శ్లోకం విశేషించి గణపతిగా చెప్పబడుతుంది. ఇలా అనేకమైనటువంటి స్వరూపాలుగా ఆ యొక్క గణపతి సృష్టి ఆదినందే ఆవిర్భవించాడు.
అయితే అన్ని రూపాలు కలిగినటువంటి వాడు, ఏ రూపం లేనటువంటి వాడు, ఆయనే ఆ యొక్క మహాగణపతి. కాబట్టి ఇక్కడ ఆ తర్వాత కొన్ని పురాణాల్లో మనం చూస్తే పార్వతీదేవి గణపతికి విశేషించి ప్రార్థన చేసి ఆయన గురించి తపస్సును ఆచరించి ఆయన తనకు సంతానంగా కలగాలి అని ఆవిడ ప్రార్థించినట్లుగా కూడా మనకి పురాణాల్లో చెప్పారు. అలానే ఎప్పుడైతే ఆవిడ గణపతిని ప్రార్థించిందో అప్పుడు ఆ యొక్క వినాయకుడు ఆ గణపతి మొట్టమొదటిగా అమ్మవారికి దర్శనమిచ్చి పార్వతీదేవితో, అమ్మా నువ్వు జగన్మాత అయినప్పటికీ కూడా పరమేశ్వరుడి యొక్క అర్ధాంగమైనప్పటికీ కూడా నీకు నేను గర్భంలో జన్మించడం జరగదు, కాబట్టి నేను అయోనిజుడుగా జన్మించాలి అని ఆవిడికి ఆ విషయాన్ని తెలియజేశాడు. అది ఎలా అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వం. స్త్రీ పురుషులలో ఎలా అయితే పురుషుడు నుంచి ఎప్పుడైనా సరే పురుషుడు నుంచి ప్రాణశక్తి ఉద్భవిస్తే స్త్రీ నుంచి శరీరం కలుగుతుంది, పురుషుడి రేతస్సు ద్వారా ప్రాణము, స్త్రీ ద్వారా శరీరం కలుగుతుంది అని చెప్తారు. అలానే ఆ యొక్క పార్వతీదేవి యొక్క స్వరూపంతో పార్వతీదేవి శరీరం ద్వారా వచ్చినటువంటి నలుగుతో పిండిని తయారు చేసి దానికి అమ్మవారు ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ యొక్క శివతత్వం కూడా కలిస్తేనే ఆవిడ పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అవుతారు. కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడు తిరిగి మళ్ళీ ఆ యొక్క శిరస్సును అతికించి ఆయనకి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఇది అమ్మవారు కోరుకున్నటువంటి వర ప్రకారంగా గణపతి ఏ రూపం లేనటువంటి స్వామి అమ్మవారికి ఆ విధంగా సంతానంగా కలిగాడు. ఇది మనం వేదాల్లో చూసినప్పటికీ పురాణాల్లో ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటే మనకి అర్థమవుతుంది. కాబట్టే ఏ రూపం లేనటువంటి స్వామిగా మనం పూజించేవాడే ఆ గణపతి. అందుకే మనం హరిద్రా గణపతిని మాత్రమే ఆరాధించాలి. మనం పెళ్లి కానీ ఏ శుభకార్యం నందైనా ఎప్పుడైనా సరే మనం మొట్టమొదటిగా పూజించేవాడు గణపతే. ఆ గణపతిని మనం ఒక విగ్రహాన్ని లేదా ఒక మూర్తిని పెట్టి ఆరాధించడం కాదు. నిరాకారమైనటువంటి స్వరూపం ఆ యొక్క పసుపుతో చేసినటువంటి ఒక పసుపు ముద్ద, దాన్ని ఆరాధిస్తే ఆ యొక్క నిరాకారమైనటువంటి స్వరూపానికి మనం ఎలాంటి అలంకారాలు చేసి దాన్ని ఆరాధించడానికి అవకాశం లేదు. అలా ఒక పసుపు ముద్దగా మాత్రమే చేసి దానికి నమస్కారం చేసి ఒక చిన్న కుంకుమ మాత్రమే పెట్టి దాన్ని ఆరాధించాలి. అప్పుడు ఆ యొక్క పసుపు ముద్దగా ఉన్నటువంటి స్వరూపం అంటే శివలింగం ఎలా అయితే ఉంటుందో అలా తయారు చేయబడినటువంటి ఆ యొక్క స్వరూపంలో విశేషమైనటువంటి ఆ యొక్క గణపతి శక్తి దాగి ఉంటుంది. అది బ్రహ్మాండం మొత్తానికి కూడా సంకేతం. కాబట్టి ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పసుపుతో మనం అక్కడ మంత్రాన్ని ద్వారా దాన్ని ఆరాధించి ఆ యొక్క స్వామిని పూజించాలి. అప్పుడు ఆ మహాగణపతిని ఆరాధించినట్లు. అయితే చాలామంది మరి మహాగణపతి సృష్టి ఆది నుంచే ఉంటే మరి గణపతికి విజ్ఞాధిపత్యం ఇవ్వటం అనేది ఎప్పుడు జరగటం? ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో వారిద్దరూ కూడా జరిగినటువంటి పోటీ, వీటన్నిటికీ గురించి చాలా మందికి సందేహాలు వస్తాయి. కాబట్టి సృష్టి ఆది నుంచి గణపతి ఉండడం, ఆ గణపతి స్వరూపాన్ని అందరూ ఆరాధించడానికి కారణం ఏమిటి అంటే ఆయన సాక్షి గణపతి అనేటువంటి స్వరూపంతో ఉంటాడంటే విశ్వం మొత్తంలో కూడా ముఖ్యంగా మనకి ముగ్గురు సాక్షులుగా ఉంటారు. ఒకటి సూర్య భగవానుడు, కర్మసాక్షి ఆయన, అలానే గణపతి, తర్వాత అగ్నిదేవుడు. ఈ ముగ్గురు కూడా మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా ప్రతి వేద కార్యాలకి ముఖ్యంగా వాళ్ళు సాక్షులుగా ఉంటారు. కాబట్టి ఆ యొక్క గణపతిని మనం సాక్షిగా పెట్టి చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆయన యొక్క అనుగ్రహం ద్వారా మనకి విశేషమైనటువంటి సమస్తమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అందుకే విజ్ఞాధిపత్యాన్ని మాత్రం ఆ యొక్క గణపతి పార్వతీ పరమేశ్వరుడికి సంతానంగా కలిగిన తర్వాత ఇచ్చినప్పటికీ మిగిలినటువంటి గణాలన్నిటికీ కూడా అధిపతిగా ఆ మహాగణపతి సృష్టి ఆది నుంచే ఉన్నాడు. ఆ విషయం అందరూ కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత కాబట్టి పెళ్లిళ్ళలో కూడా పార్వతీ కళ్యాణంలో కూడా అలానే గణపతిని ఆ యొక్క హరిద్రా గణపతిగా పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ఆ యొక్క గణపతి లేదా సూర్య భగవానుడు వీరందరూ కూడా సృష్టి ఆది నుంచే ఉన్నటువంటి స్వరూపాలైనప్పటికీ కూడా లోక కళ్యాణం కోసం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అవతారాన్ని ధరించి వారు జన్మించారు. గజముఖాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించడం కోసం ఆ యొక్క గణపతి పార్వతీ పరమేశ్వరులకు సంతానంగా కలిగి ఆ యొక్క గజముఖాసురుడిని సంహరించడమే కాక విజ్ఞాధిపత్యాన్ని కూడా ఆయన తీసుకున్నారు. ఆ విధంగా ఇక సమస్తమైనటువంటి గణములన్నిటికీ కూడా ఆయన అధిపతిగా మారాడు. అప్పటి నుంచి ఆయన ధరించినటువంటి ఎన్నో స్వరూపాలు ఉన్నాయి. వాణి గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, మోక్ష గణపతి, అలానే ఎన్నో స్కంద గణపతి, నాట్య గణపతి, హేరంబ గణపతి, శ్వేతార్క గణపతి, ఇలా ఎన్నో రకాలైనటువంటి గణపతి స్వరూపాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అందరూ ఎంతో మంది ఆరాధించి తరిస్తూ ఉంటారు. కాబట్టి గణపతి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణానికి ముందు కాదు, సృష్టి ఆది నుంచే ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మే ఆ యొక్క గణపతి. ప్రతి ఒక్క స్వరూపం కూడా సృష్టి ఆది నందు నుంచే ఆవిర్భవించింది. మనం చూసేటువంటి వరాహ అవతారం లేకపోతే నృసింహావతారం, అమ్మవారికి సంబంధించినటువంటి అవతారాలు, ఈ స్వరూపాలన్నీ కూడా ఆయా సమయాలకు తగినట్లు ఉద్భవించినవి కావు. సృష్టి ఆది నుంచే ఉన్నవి.
కానీ అవసరానికి తగినట్లుగా లోక కళ్యాణం కోసం ఆయా సమయాల్లో విశేషించి ఉద్భవించి భక్తులను అనుగ్రహించి భక్తులందరి చేత కూడా పూజలు అందుకున్నటువంటి స్వరూపాలు. కాబట్టి గణపతి యొక్క అనుగ్రహంతో ఎవరు ఏ పని చేసినా సరే, ఎటువంటి కార్యమైనా సరే ఆ మహాగణపతిని పూజించి వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనందరం వినాయక చవితి నాడు పూజించేటువంటి వాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క తనయుడు వరసిద్ధి వినాయకుడు అంటారు. మనందరం పెళ్లిలో లేదా ఏ శుభకార్యాల్లో అయినా పసుపు ముద్దకి పూజ చేసినటువంటి ఆయన గణపతి, మహాగణపతి అంటారు. వీరిద్దరికి ఉన్నటువంటి 2 నామాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. పార్వతీ పరమేశ్వరులకు కలిగినటువంటి వాడు వరసిద్ధి గణపతి అయితే, అందరి చేత కూడా సృష్టి ఆది నుంచి పూజింపబడుతున్నవాడు మహాగణపతి. శ్రీమాత్రే నమః.